చేస్తున్నాం. ఇన్ని రోజులు ఏనాడైనా సరే మీరు వాక్యాన్ని వినియోగించారా అమ్మా? వినియోగించారా? మంచిది. వినియోగించిన వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే వందనాలు చెబుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చింది కాలక్షేపానికో టైం పాస్కో కాదు. ఒక వారం చెబుతున్నప్పుడు ఒక విషయాన్ని లేదా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని చెప్పబడినటువంటి వాక్యాన్ని మన మైండ్లో, మన ఆలోచనలో, మన శరీరంలో ఉంచుకొని అపవాది అనేది మన ముందుకు వచ్చినప్పుడు లేదా శోధకుడు అనేవాడు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని వినియోగించడమే క్రైస్తవుడి యొక్క లక్ష్యం. శత్రువులు కత్తి తీసుకొని వచ్చినప్పుడు ఏం చేయాలి? కాల్ చేయాలంటే తుపాకులు ఏముండాలి? బుల్లెట్లు ఉండాలి. మరి బుల్లెట్లు ఏంటి అంటే వాక్యం అనేది మీ మనసుల్లో, మీ హృదయంలో, మీ ఇళ్లలో లేనంత సేపు మీరు ఎట్టుంటారంటే దేవుడికి మీరు దూరంగా ఉన్నట్లే. మంచిది. మరి ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఆధ్యాత్మిక ఉదాసీనత. వాస్తవంగా ఈ పాఠం నాదైతే కాదు, పెద్దదే. ఆత్మీయంగా చెప్పుకోవడానికి బాగుంటుంది అని చెప్పి నేను కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది ఆత్మీయ రోగం అనుకోండి. ఆత్మీయ రోగం. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే రోగాల్లో కూడా చాలా విచిత్రకరమైన రోగం అవుతుంది. ఏంటంటే అది ఆకలి కావాలంటారు చాలా మందికి. ఆకలి కాని రోగం కూడా ఉందా అని నాకు అనిపించింది. ఉదయం లేచిన కానీ తింటాం, మధ్యాహ్నం తింటాం, ఏది మనకి దగ్గరలో ఉంటే అది కొనేసేసి తినేసేస్తాం. ఇదేంటి ఆకలి కాని రోగం కూడా ఉందా అనిపించింది నాకు కొన్ని విషయాలు చూసినప్పుడు. అట్లాగే అది ఎలాగైతే మనుషుల మధ్యలో శరీర సంబంధంగా ఒక మనిషికి ఆకలి వేయని రోగం ఎలాగైతే ఉందో బైబిల్లో కూడా ఆత్మిక మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా దేవుని పట్ల దానికి ఉదాహరణలు రాసుకున్నాం. ఏంటి అవి? దేనిపైన ఆసక్తి లేకపోవటం, విశ్వాసం విషయం పట్ల ఆసక్తి లేకపోవటం, దేవుని పనులపై నిర్లక్ష్యం, ఇంకా పాపమును ఒప్పుకోకపోవడం, దేవుణ్ణి ఇవన్నీ కూడా ఉదాసీనతలో ఉన్నటువంటి రోగాలు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తున్నాము, కొద్దిగా అర్థం చేసుకోండి. ఆత్మీయతలో ఎవరైతే ఈ యొక్క 5 లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మీయ రోగులు అనుకోండి. ఒక మాటలో చెప్పాలంటే దానికి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. చూడండి, బైబిల్ దీని విషయం ఏమని మాట్లాడుతుంది? చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయుచున్నాను. అంటే ఏం చెబుతున్నాడంటే చల్లటి నీళ్లు ఉండేటువంటి వాతావరణంలో ఒక వ్యక్తి లేడు, లేదా మండేటువంటి స్వభావం కలిగి లేడు. చల్లగా ఉన్నా వాడికి ఏదైనా బాగుండిద్దేమో, లేదా వెచ్చగా ఉండగానే వాడికి ఏదన్నా ఇంకా మేలు కలిగిద్దేమో, కానీ నులివెచ్చని జీవితం కలిగిన వాడే ఒక రోగి. దానికి సంస్కృతి భాషలో చెప్పబడినటువంటి పదమే ఉదాసీనత. అంటే ఆత్మీయ రోగం కలిగిన వాడే నులివెచ్చని జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఏం చెబుతున్నారు రిఫరెన్స్? నీవు చల్లగానైనా లేవు, వెచ్చగానైనాను లేవు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకే.
యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వారికే, ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యొక్క శరీరాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళకి చెబుతున్నాడు. నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు. ఇదే క్షీణత. వాడికి బలహీనత ఉంది, వాడికి రోగం ఉంది. ఆ రోగం యొక్క ముఖ్య విషయాలు చూసుకుందాం. చూడండి ఏమని చెబుతుందో. ఏం చెబుతుందో చూడండి. దీని యొక్క లక్షణాలు, ఉదాసీనత యొక్క లక్షణాలు లేదా ఉదాసీనత యొక్క దానికి సంబంధించినటువంటి కారణాలు. ఒక వ్యక్తి ఉదాసీనతలోకి లేదా ఆత్మీయ రోగం కలిగి ఉండటానికి గల కారణాలు అవి ఒకవేళ మన జీవితంలో, మన కుటుంబంలో ఉండేమో చూసుకుందాం. ఒక మాట చూసుకుందాం, ఒక రెఫరెన్స్ చూసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 19. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధన మోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల ఉంచి వాక్యమును అణిచివేయుట వలన ఏం చేసిద్దంట? వాక్యాన్ని దేనికి బలం ఉందమ్మా? అసలు ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, ఐహిక విచారం లేదా ధనమోసం, ఇంకా ఇతరుల పైన ఆపేక్ష. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధనమోసమును మరి ఇతరమైన ఆపేక్షలను లోపల జొచ్చి ఉండి వాక్యమును అణిచివేయట వలన వీటి వల్ల ఏమైందంటే శక్తి కలిగిన వాక్యం సైతం ఏమైంది? అణిచివేయబడి. అంటే వాక్యం బలం లేదంటారా? దేనికి బలం ఉంది? వాక్యానికి దేన్ని అరిచేస్తున్నాయి? ఐహిక విచారం, ధనమోసం. ఓహో, ఈ 3 ఉన్నాయి కదా, వాక్యం అంటే ఒకటే అంటారా? అంటే దేవుని యొక్క వాక్యం కూడా అవి మన హృదయంలో, మన జీవితంలో ఉంటే దేవుని యొక్క వాక్యం కూడా పని చేయాలి. ఏమేమి ఉండకూడదు మన జీవితంలో? ఐహిక విచారం అనగా ఉన్నదాంతో సంతృప్తి పడడం, ఏదో కావాలి, ఏదో చేయాలి, ఏదో ఆశించాలనేది ఒకటి. ధనమోసం ఇంకొకటి. ఇతరమైన ఆపేక్షలు. ధనమోసం అనగా నాకున్నటువంటి ధనాన్ని చూసుకోవటం, లేదా నాకున్నటువంటి ధనాన్ని నమ్ముకోవటం, లేదా నాకున్నటువంటి ఆస్తి కోసం చూసుకొని గర్వించడం. ఉదాసీనతలు ఉన్నటువంటి ముఖ్య లక్షణం. ఒకవేళ మన జీవితంలో ఇలాంటి రోగం ఏమైనా ఉందేమో గమనించుకోండి. ఇంకో మాట చూసుకుందాం, దీనికి కూడా కారణం. ఇంకో మాట చూసుకుని చాలా రిఫరెన్స్ ఉంటాయి. నేను వీటిలో కొన్ని నేను తీసుకున్నాను. ఇంకో మాట చూసుకున్నాం. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 34. అంటే ఆత్మీయ రోగం ఉన్నాడు వాడి యొక్క లక్షణాలు, వాడి వేటి ద్వారా అణచివేయబడతాడు అనేది 32:3 వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన 32వ అధ్యాయం 3వ వచనం. అదే అన్న, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నా పాపమును ఒప్పుకొంటిని. మాట్లాడుతున్నటువంటి మాట ఏమన్నా అంటే, నేను నా పాపమును ఒప్పుకొనక మౌనంగా ఉన్న ఎడల నా ఎముకలు పాతగిల్లెను. నా సత్తువ వేసవి కాలపు ఎండకు
ఎన్నినట్లు ఆయన కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. మనుషులుగా ఉన్నటువంటి మనం మన జీవితంలో ఏదో ఒక బలహీనత లేదా ఏదో ఒక చిన్న సమస్య అనేది ఒడిదుడుకు జరుగుతూనే ఉంటుంది. కాకపోతే వాటిని ఏం చేయాలి? దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నవాడే ఉదాసీనత లేనివాడు, గలవాడు కాదు, లేనివాడు. ఇంకో మాట కూడా చూస్తున్నాం చూడండి. ఇంకా వేటి వల్ల ఇంకా మన యొక్క జీవితం లేదా మన యొక్క పరిస్థితులు ఎలా కొన్ని సార్లు మనం అనుకోని రీతిలో సమస్యలోకి వెళ్ళిపోతాం అనే విషయంలో కూడా చూసుకుంటే, రాజుల గ్రంథంలో ఉన్నటువంటి ఒక గొప్ప ప్రవక్త ఎవరైనా ఏలియా గారు కూడా కొన్ని సార్లు దేవుడి పని ఎక్కువ చేసి ఏమైందంటే అతను కొన్ని సార్లు భయంతో లేదా ఆ మరణం యొక్క భయంతో దేవుని పట్ల కొద్దిగా నిరుత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూడగలుగుతాం. ఇంకా చెప్పాలంటే ఇంకో మాట కూడా చూసుకున్నాం చూడండి. బైబిల్ వచనంలో చూసుకున్నాం ఇంకో మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనకూడదమ్మా? ప్రేమను. అలాంటి ప్రేమ అది దేవుని ప్రేమ, మొదటి ఉన్న ప్రేమ. ఈ రోజుల్లో ప్రేమ అనగానే దానికి అర్థం కూడా లేకుండా పోతున్నటువంటి రోజులు. సహోదరుల మధ్యన ప్రేమ కరువైపోతుంది. శత్రువులుగా భావించుకున్నటువంటి వాతావరణం. ఈ లక్షణాలన్నీ కూడా ఉదాసీనత కలిగినటువంటి లేదా ఆత్మీయ రోగం ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఫస్ట్ దేవుని యొక్కకు వచ్చినప్పుడు అందరినీ ప్రేమగానే చూసుకుంటారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైతే నువ్వెట్ట ఇంక తప్పితే ఇంకేమీ లేదు. మనం ఏదో పెద్ద ఇదిగా మనం అనుకుంటాం. కానీ మనకంటే మన సహోదరులు నీతిగా బతికే వాళ్ళు ఉన్నారు. అదే బైబిల్ చెప్తుంది. ఒకరి తప్పులు నేను ఎత్తి చూపుతున్నప్పుడు 4 ఏళ్ళు ఎవరికైనా చూపిస్తాయి. అప్పుడు ఏం చేయమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, హెచ్చించుకోండి అనేటువంటి వాతావరణం ఈ రోజుల్లో లేదు. ఉదాసీనత అనేటువంటి లేదా ఆత్మీయ రోగం ఉన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి వాతావరణం ఏమన్నదాల్లో ప్రేమ ఉంటుంది. గుర్తుపెట్టుకుని ఇంకో మాట చూసుకుందాం. ఇదే బైబిల్ వచనంలోనే దీంట్లోనే యెషయా గ్రంథం దుష్ట భావాలు ఇవన్నీ కూడా క్రైస్తవులుగానే ఉంటారు. కానీ వాళ్ళల్లో దేవుని యొక్క ఆత్మీయత అనేది ఉండదు. చూసుకుందాం. హోషేయ 13వ అధ్యాయం 6వ వచనం. 13వ అధ్యాయం 6వ వచనం. తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. ఎవరు మర్చారు? దేవుని. గర్వం కూడా ఉందనుకోండి, ఎవరు మరుస్తాం? దేవుని మరిచి. అదొక లక్షణం, అదొక రోగం. గుర్తుపెట్టుకోండి. మీకు ఇంకా నేను చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి అంతగా కాకుండా ఇవన్నీ కూడా దేవుడు ఎలాంటి వ్యక్తులు ఎలాగ ఉండకూడదో, ఎలాంటి వ్యక్తి ఎలాగ జీవించాలనేటువంటి విషయాలు చాలా మనకు చెప్పారు. కాకపోతే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు దాకా మనం చూపించుకున్నటువంటి రెఫరెన్స్ల యొక్క ప్రభావం మనలో ఉందా? ఎవరు నొప్పుకున్నామా? మనం వాస్తవంగా ఇంట్లో భార్యకి కరోనా వస్తే ఎవరికి వచ్చింది? కామనగా ఈ ఉదాసీనత అనేటువంటి రోగం భార్య కొంటే ఎవరికి వచ్చింది? లేదా భర్తకుంటే ఎవరికి వచ్చింది? కాబట్టి ఆ రోగాన్ని భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనం దాన్ని ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఎలా తీసేసుకోవాలి?
ఎలా తీసేసుకోవాలి? ఆకలి కాని వాడు ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్ళి అయ్యా నాకు ఆకలి అయిపోయిందయ్యా, నా పరిస్థితి ఏందయ్యా, నా యొక్క జీవితం ఏందయ్యా, నా గతి ఏందయ్యా, మరి నా ఫ్రెండ్స్ నా ప్రపంచంలో అందరూ 7 గంటలకు తింటున్నారు, నన్ను నాదేందయ్యా అని అడిగినప్పుడు ఆయన మెడిసిన్ ఇస్తారు. ఆ మెడిసిన్ ఎప్పుడైతే మనం వాడతామో అప్పుడు అన్ని లేదా పక్కోడి కంటే కూడా మనమే 4 ఎక్కువ తినేటువంటి పరిస్థితులు మనకు ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడ నేర్చుకోవాలి? మరి నా జీవితంలో నిర్లక్ష్యపు స్వభావం ఉంది, సహోదరులను ప్రేమించే తత్వం లేదు, లేదా ఇంకా చెప్పాలంటే దేవుడి యొక్క స్థితిగతుల్లో నేను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాను అనేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయా? ఒకటి చెబుతున్నా, గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్వార్థ పని అనగానే ఆసక్తి చూపరు. వాళ్ళు చెప్తారులే, ఎరే ఉన్నాడు, అంకారం ఉన్నాడు, శ్యామన్ ఉన్నాడు అని అనుకున్నారు అనుకో, అదేంటిది? రోగం. అది అలా ఒక 1000 రూపాయలు వేసుకుంటున్నారు, మనం ఏం చెయ్యాలా అనేది ఏంటిది? అది కూడా రోగమే. ఇంకొక మాట చెబుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు? హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఈ మందిరము పాడై ఉండగా మీరు సారమ్ము వేసిన మీరు మంచి జమ్ము కప్పుకొనిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మనందరం దేవుడు పని చేస్తుంటే ఎవరైతే నేను వస్తాలేపో, మీరు ఉన్నారుగా, మీరు చేయండిలే అని ఎవరైతే అన్నాం అనుకోండి, వాళ్ళందరూ దేవుని యొక్క విషయంలో ఎలా ఉన్నారు? నిర్లక్ష్య ధోరణి, దేవుడికి నిలువెచ్చిన జీవితం. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఆసక్తి విషయంలో ఏమని చెప్తున్నారు రిఫరెన్స్? ఆసక్తి విషయంలో ఎలా ఉండకూడదు? ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక అన్నారు అన్నమాట. అంటే మనం మాంద్యులు అవుతాం కంపల్సరిగా. తినంగా ఏదో చేదైపోయింది అన్నట్టు భక్తి చేయంగా మనకు కూడా ఏమొచ్చిందంటే ఇసుకొచ్చింది. ఆ ఇసుకే రోగం. ఎప్పుడైనా సరే మనం ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకున్నామా? లేదా ఒకవేళ అంత తీరగ లేకపోయినా కానీ తలుచుకున్నామా? మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోండి ఎవరైనా సరే, అమ్మాయ్యా నేనైతే ఈ స్థితిలో లేను. లేదా ఇంకా చెప్పాలంటే మనం ఎన్నోసార్లు అనుకున్నాం బైబుల్ చదువుకుందాం అని, అదైనా పాటిస్తున్నావా? నిర్లక్ష్యం ఎంతటి మూల్యం చెల్లించిందంటే మనందరికీ తెలియదు. కొన్నిసార్లు మనం ఈ మధ్య యూట్యూబ్లో మనం చూసుకుంటున్నాం, ఒక పిల్ల తండ్రి వెనక పరిగెడతానికి తండ్రి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ పిల్ల ఏమైంది? ఇప్పుడు కూడా నిర్లక్ష్యం. మనం కూడా భక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఆత్మీయ రోగానికి మనమే రోగిస్తూ ఉంటాం. అది భర్తలో ఉందనుకోండి, ఆటోమేటిక్ ఏమైంది? భార్యకి వెళ్ళిపోయింది. కాకపోతే నాకున్నటువంటి స్థితి ఆ అమ్మాయికి ఉందో లేదో తెలియాలంటే ఆ అమ్మాయి కూడా సందర్భం వచ్చినప్పుడు చెప్పింది, ప్రార్థన చేసుకో అంటారు. ఎవరు? పిలుపు రాని ఒక వారం అంది, ఏమలే భర్తగా చెప్పి సర్దుకుంది. ఏందమ్మా ఎన్నిసార్లు చెప్పినా ప్రార్థన చేయలేదు అని అడిగాడు. అప్పుడేమనిద్ది? ముందు నువ్వు చేసినా నాకు చెప్పాయా అనరా? కాకపోతే తొందరగా కాకపోతే అంటారు. తొందరగా అంటే బాగాదని చెప్పి కొద్దిగా సమయం తీసుకొని అనే చెప్తారు. కాబట్టి ఇప్పుడు భార్యకి నీతి సూత్రులు చెప్పాలంటే ముందు భర్తగా మనం ఏమై ఉండాలి? ఉదాసీనత లేని వాడిగా. అమ్మా ఎందుకు ఒకళ్ళు మనం మోసం చేసేది? మోసం ఎందుకు చేసావు ఆ అమ్మాయిని? ఆ అమ్మాయి కదా ఇంత ఇది చేసావంటావు కదా అని మనం భార్యను అడిగాం అనుకో, నువ్వు వాళ్ళ ఏం చేసావు
నువ్వు చేసింది చెప్తేనా? అది ఇద్దరు ఒకే అండర్స్టాండింగ్ లో ఉంటారు. కాకపోతే ఎప్పుడు బయటపడింది అంటే భర్త వచ్చి భార్య ఒక మాట అడిగినప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా అంటే భర్త చేసే తప్పులు మొత్తాన్ని ఏం చేసిద్దామా దాచిపెట్టి ఒక బ్యాంకులో దాచిపెట్టింది. ఎప్పుడైతే భర్త రేజ్ అవుతాడో అమౌంట్ ఏటీఎం కార్డు పెట్టి ఒక్కొక్కటి బయటికి. కాబట్టి నా సహోదరులారా, భర్తలుగా ఉన్నటువంటి మనం కుటుంబానికి మాదిరిగా ఉండాలి, భార్యకి మనం మాదిరిగా ఉండాలి, సంఘానికి మనం మాదిరిగా ఉండాలి, లేదా మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలకు మనం మాదిరిగా ఉండాలి. అప్పుడు ఉంటేనే మనలో ఈ యొక్క ఆత్మీయ రోగం అనేది లేకపోతే మన కుటుంబంలో కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళలో ఉందనుకోండి, దేవుడే చూసుకుంటాడు. అవునంటారు కదా ఉండదు. కాబట్టి 2 మాటలు చూసుకొని మనం ముగించుకుందాం. నాకు కూడా ఇలా బాగాలేదు ఆరోగ్యం, అనుకోకుండా కొన్ని జరుగుతుంది. కొన్ని మాటలు చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడదని ఆయన చెప్పాను గనుక. చాలమ్మా, ఎప్పుడైతే మనం కొన్ని వాటి విషయంలో కానీ వాక్యం విషయంలో కానీ నిర్లక్ష్యపు ధోరణి మన జీవితంలో ఉంటే మన మనస్సు మన హృదయం ఏమైపోయింది అంటే కఠినమైపోయింది. కఠినమైనప్పుడు మనం ఏం చూడం, లేదా ఎవరిని లెక్క చేయం, లేదా ఎవరైనా ఏదన్నా మంచి మాట చెప్పినా కానీ దాన్ని మనం తీసుకోం. ఇది కూడా ఒక రోగమే. లేదా యాక్సెప్ట్ చేయం, లేదా అంగీకరించం. ఎందుకంటే ఆల్రెడీ హృదయం కఠినమైపోయింది కనుక. ఇంకొక మాట కూడా చూసుకున్నాం అండి. ఇంకొక మాట చూసుకున్నాం. ఇదే మత్తయి రాసిన సువార్తలో ఉండితే ఒక మాట. మత్తయి గారు రాసిన సువార్త 5:13. మీరు లోకమునకు అది కాదమ్మా, ఇంకో మాట చూసుకున్నాం. అది కాదు, ఇంకో మాట చూసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనం. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి వీళ్ళేం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. ఎవరు వాళ్ళు? మనమే. మనం వాక్యం పట్ల కానీ, సహోదరుల పట్ల కానీ, సంఘం పట్ల కానీ ఆసక్తి, ప్రేమ, జాలి, దయ, కనికరం, కృతజ్ఞత భావం ఇవన్నీ లేకుండా మనం జీవించామనుకోండి, మనం నిద్రపోతున్నాం అనుకోండి, మనలో వచ్చి దుష్టుడు ఏమి ఇస్తాడు? దుష్టుడు వచ్చి గురుగులు విత్తుతాడు. గురుగులు విత్తినప్పుడు ఆ సంఘం ఏమైంది? పాడైపోయింది. ఉదాసీనతలు ఇది ఒక భాగం. ఆ దుష్టుడు విత్తినటువంటి విత్తనాలు ఏమవుతాయి? పెరిగి పెద్ద అయ్యి లేదా మనల్ని అణచివేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అదే వాక్యంలో మనం ఎప్పుడు మెలకుగా ఉంటే మన మధ్యలోకి గురువులు రావు. దుష్టుడు ఎత్తడానికి కూడా వాడికి ధైర్యం సరిపోదు. కాబట్టి నేను చెప్పేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. కాకపోతే
ఇప్పుడున్న పరిస్థితులు ఇవి ముందున్న రోజుల్లో చెప్పుకున్నా. నేను ఒకటే మీకు అందరికీ చెప్పేది, నిర్లక్ష్యపు భక్తి అనేది చాలా ప్రమాదకరం. కాలక్షేపానికో టైం పాస్కో లేదా అమ్మో నేను ప్రార్థన కాగితే ఎవరన్నా ఏమన్నా అంటారేమో అనే ఫీలింగ్ తోటి భక్తి అసలు మీరు చేయబాకండి. ఏమని అంటున్నాడు? ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగా ఉంటే పోయి సినిమా హాల్లో దూరు, వెచ్చగా ఉంటే యేసు ప్రభు సిలువ వేసుకొని భుజానా పరిగెత్తు. ఇంకంతే, రెండే రెండు స్టేట్మెంట్లు. వెచ్చగా ఉన్నామనుకో చనిపోయిందాక దేవుని యొక్క సేవలో ఉండి చనిపో. నులివెచ్చగా ఉన్నామనుకో నీ తెప్పలు నువ్వు పడు బయటికి వెళ్ళి. అయితే నులివెచ్చని జీవితం ఉంటేనే పెద్ద ప్రమాదం. దానివల్ల సంఘానికి ప్రమాదం, దానివల్ల సహోదరులకు ప్రమాదం, దానివల్ల కుటుంబాలకు ప్రమాదం, దానివల్ల ఎంతటి ప్రమాదం మీరు చూస్తారంటే మీ జీవితాల్లోనే అగపడుద్ది ఒక్కొక్కసారి. గుర్తుపెట్టుకోండి, మీ నులివెచ్చని జీవితం అయినా ఉంది, లేదా వెచ్చగానైనా ఉంది. అటు ఇటుగా నువ్వు అటు ఇటుగా ఉన్నవాడే ఆత్మీయ రోగిష్టి. మరి మన సంఘంలో ఆత్మీయ రోగులుగా ఉండకుండా ఆరోగ్యవంతులుగా ఉండాలని దేవుని వాక్యం మీ హృదయాలను కలిగించాలని మన యొక్క కుటుంబాలు అలాగే మన యొక్క సంఘం దినదినం ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.